వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను మీ జనని. ఆంధ్రప్రదేశ్లో ఆ రెండు పార్టీలు గత ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడ్డాయి. మరో జాతీయ పార్టీని కలుపుకొని ఎన్నికల్లో పోటీ చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు వేర్వేరు పార్టీలు పరస్పరం సహకరించుకొని అధికార పార్టీని విపక్షానికి పరిమితం చేసేశాయి. అంతేకాదు, ఆ ఎన్నికల్లో అనితర సాధ్యమైన విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాక పైకి సన్నిహితంగా లోపల ఎవరికి వారే అన్నట్లుగా ఉంటున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ రెండు పార్టీల మధ్య అసలు చిచ్చు ఉందా? ఒకవేళ ఉంటే దానికి కారణమేంటో తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకొని పోటీ చేసి ఘన విజయం సాధించిన టీడీపీ, జనసేన పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కలిసికట్టుగా ఉన్నట్లు పైకి కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో బహిరంగ వేదికలపై ఇరు పార్టీలు పరస్పరం ప్రశంసలు కురిపించుకుంటున్నాయి. ప్రత్యర్థి వైసీపీ విషయంలోనూ ఉమ్మడిగా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. అధికార కార్యక్రమాల్లో ఇరు పార్టీలు మిత్రపక్షాలుగా ప్రోటోకాల్ కూడా పాటిస్తున్నాయి. అయితే లోపల మాత్రం ఇందుకు భిన్నంగా ఇంకేదో జరుగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో గత ఎన్నికల్లో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్, జనసేనకు టీడీపీ పరస్పరం సహకారం అందించడం వల్లే కూటమి ఘన విజయంతో అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అందుకు భిన్నమైన వ్యాఖ్యలు కూటమిలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవల మంత్రి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న నినాదం కూటమిలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపిన విషయమని తెలిసిందే. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉంటే మళ్ళీ లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ఏంటని సోషల్ మీడియా వేదికగా టీడీపీ, జనసేన ఫాలోవర్స్ రచ్చ చేశారు. తర్వాత హైకమాండ్ ఎంట్రీతో ఆ వివాదం కాస్త సద్దుమణిగింది. అయితే తాజాగా జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ ఆవిర్భావ సభకు సన్నాహకంగా నిర్వహించిన ఓ సమావేశంలో క్యాడర్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు నాయుడు సీఎం కాగలిగారని, జనసేన పార్టీ వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందంటూ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. దీంతో కూటమిలో ఏం జరుగుతోందన్న చర్చ తెరపైకి వచ్చింది. దీంతో నాదెండ్ల మనోహర్ సడన్ గా ఈ కామెంట్స్ ఎందుకు చేశారన్న రచ్చ మళ్ళీ కూటమి పార్టీలో కనిపిస్తోంది. అయితే మనోహర్ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే జనసేన క్యాడర్ లో ఉన్న అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేసినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చే వరకు జనసేన అండ కోసం ఎదురు చూశారని, కానీ అధికారంలోకి వచ్చాక తమదే ప్రభుత్వం, జనసేనదేముంది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు జనసేన హైకమాండ్ కి వస్తున్నాయట. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలు, నేతల్ని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వారి నుంచి వినిపిస్తున్నాయి. దీంతో ఇదే విషయాన్ని పార్టీలో కీలక నేత అయిన నాదెండ్ల మనోహర్ వద్దకు పలుమార్లు తీసుకువెళ్లారట. ఇప్పుడు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుపుకునేందుకు సిద్ధమవుతున్న వేళ దీనిపై క్లారిటీ ఇవ్వాలనే ఒత్తిడిని వారు అధిష్టానంపై ఉంచుతున్నారట. అందుకే నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తద్వారా పవన్ కళ్యాణ్ వల్లే బాబు సీఎం అయ్యారని చెబుతూ కూటమిలో జనసేన ప్రయారిటీ ఏంటో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారని అంతర్గత సమాచారం. ఇలా ఎవరికి వారు సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడు రచ్చ చేస్తున్నప్పటికీ ఇరు పార్టీల అధినాయకత్వం మధ్య మంచి సంబంధాలే ఉన్నాయన్న టాక్ వినిపిస్తుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల మధ్య మంచి రిలేషన్ కంటిన్యూ అవుతుంది. మధ్యలో వస్తున్న ఇలాంటి పుకార్లకు ఎప్పటికప్పుడు కట్టడి చేస్తే మేలని ఆ ఇద్దరు భావిస్తున్నట్టు సమాచారం. కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తూ విడిగా సొంత పార్టీలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా పని చేసుకోవాలన్న అండర్స్టాండింగ్ లో బాబు, పవన్లు ఉన్నారని సన్నిహితులు చెప్తున్నారు. ఇక లోకేష్, పవన్ల మధ్య సైతం సోదర బంధం ఉందని, ఒకరంటే మరొకరికి మంచి అభిమానమని ఇంటర్నల్ గా వినిపిస్తున్న టాక్.
అయితే రెండు పార్టీలో దూకుడు స్వభావం ఉన్న కొంతమంది వైఖరి వల్ల అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని, ఇవి పరిధులు దాటితే వైసీపీకి అడ్వాంటేజ్ గా మారే ప్రమాదం ఉందని కూటమి శ్రేయోభిలాషులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో కూటమి పార్టీ శ్రేణుల మధ్య ఉన్న అవాంతరాలను తొలగిస్తే మేలని వారు కోరుకుంటున్నారు. ఆ దిశగా అడుగులు వేయాలని ఆయా పార్టీల అధినేతలకు సూచనలు పంపుతున్నారు. మరి ఇప్పటికైతే చెప్పుకోదగ్గ విభేదాలు లేకున్నప్పటికీ భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను కూటమి పెద్దలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.